అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చురుకుగా జరుగుతున్నాయని ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి అన్నారు. తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అనవసరంగా రెచ్చగొడుతున్నారని, పెద్దారెడ్డి పార్టీ కార్యక్రమాలు చేసుకోవాలంటే చేసుకోవచ్చని, తనను ఎవరు అడ్డుకోలేదని స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో జేసీ కుటుంబాన్ని ఎన్ని విధాలుగా అడ్డుకున్నారన్న విషయం కేతిరెడ్డి పెద్దారెడ్డికి గుర్తులేదా అంటున్న ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డితో మా ప్రతినిధి రవితేజ ఫేస్ టు ఫేస్. తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి పాల్గొన్నారు. అన్న చెప్పండి, తాడిపత్రిలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు, ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నారు? నా ఈరోజు ముఖ్యంగా నేను డ్రైనేజు, రోడ్లు గత 5 ఏళ్ల నిర్లక్ష్యం వల్ల సిల్టు పేరుకపోయి మొత్తము ఇంచు నీళ్లు కూడా కదలట్లేదన్నమాట. సో బేసిక్గా ఒక్కొక్క మాన్యువల్లో ఆ డెప్తే మనకి దాదాపు 12 ఫీట్ 18 ఫీట్ ఉంటే ఈ వాటర్ కూడా 18 ఫీట్ 12 ఫీట్ వరకు వచ్చేసి ఓవర్ఫ్లో అయిపోతుంది. మేము కొత్తగా ఈ మిషన్ తెప్పించాము, ఇది వచ్చింది, చాలా ఎక్స్పెన్సివ్, ఇది దాదాపు 90 లక్షల నుంచి ₹1 కోటి వరకు అవుతుంది మనకి. ఇది అయినా కూడా ప్రయత్నం చేద్దామని చెప్పి ఇమీడియట్గా మన మిషన్ తయారయ్యే లోపల వాళ్ళది ఏదో ఉంటే రెంట్కి తీసుకొచ్చాము. సో జెట్టింగ్ మిషన్తో ఉన్న సిల్ట్ అంతా తీసేసి, సో ముఖ్యంగా డ్రైనేజ్ అంతా క్లీన్ చేసేసి 5 ఇయర్స్కి ముందు ఏ విధంగా ఉండనో ఆ విధంగా తీసుకురావాలని చెప్పి ఏం పెట్టుకున్నాం. ఈసారి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చేసిన కార్యక్రమాలని పోలీసులను అడ్డం పెట్టుకొని అధికార పార్టీ నేతలు అడ్డుకుంటున్నారని చెప్పేసి ప్రధానంగా ఆరోపిస్తున్నారు. అన్న పోలీసులు అనద్దండి అన్న. మీకు తెలీదా పోలీసులు ఏ విధంగా పనిచేశారు గత 5 ఏళ్ళు? మీరు ఊరికే పోలీసుని అనద్దండి, వాళ్ళు చాలా బ్యాలెన్స్గా పోతున్నారు. వాళ్ళు ఒక 10 నిమిషాలు కానీ పక్కకు పోయారంటే మాత్రం వాళ్ళు ఇళ్లలో కూడా కూర్చునే పరిస్థితి కాదు. అయినా పోలీసు వాళ్ళు 50-50 చేస్తున్నారు. నేను అడిగేది ఒకటే, 10% 5 ఏళ్లలో చేసిన 10% మాకు చేస్తే ఇంకా దూసుకెళ్తాం మేము. తాడిపత్రిలో మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి ఒక గ్యాంగ్స్టర్ లాగా వ్యవహరిస్తూ అన్ని కార్యక్రమాలని అడ్డుకున్నారని చెప్పేసి ఇప్పుడే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆరోపించారు. ఆయన అంటాడు, ఆయన ఫ్యాక్షన్ అంటాడు, గ్యాంగ్స్టర్ అంటాడు. ఆయన ఇష్టం అభివృద్ధి కార్యం చేయడము గ్యాంగ్స్టరా? ఏ విధంగా అవుతుంది గ్యాంగ్స్టర్ అని చెప్పి? నీకు నిజంగానే పనులు చేసుకుంటే రా, బయటికి పోయి చేసుకో. మేము పోరాడలేదా? నువ్వు నన్ను హౌస్ అరెస్ట్ చేయలేదా? మా నాయన హౌస్ అరెస్ట్ చేయలేదా? అయినా పోరాడలేదా? 5 ఏళ్ళు రోడ్డుపైకి రాలేదా? మేము వార్డులు తిరుగుదామంటే మమ్మల్ని అరెస్ట్ చేపిస్తాడా రోడ్లోకి పోయినాక? మర్చిపోతామా ఇవన్నీ? మేము ఏ రోజు ఆయన హౌస్ అరెస్ట్ చేపినా, మేము ఏ రోజు పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి పోయి అన్నా ఆపండి అని చెప్పలా. భద్రత కోసం వాళ్ళు చేసుకుంటున్నారే తప్ప, సరే ఈ రోజు అంటే ఇట్లుంది, పొద్దున ఏం చేసినాడు 6 గంటలకి, నిన్నేం చేసినాడు ఇంట్లో కూర్చొని గప్పాలు కొట్టుకుంటా కార్డ్స్ ఆడుకుంటా కొట్టడం కాదు. ఆయన కూడా బయటికి వచ్చి పోరాడాల, పబ్లిక్ కోసం పనిచేయాలంటే పోరాడాల. ఊరికే ఇంట్లో కూర్చుంటే ఏది జరగదు. ప్రభుత్వం మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేస్తుంది. దీనికోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా స్టేట్ కాల్ ఇచ్చాడు, ప్రైవేటీకరణ ఆపాలి అని చెప్పేసి. కోర్టు సంతకాలు సేకరణ అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పిలుపు వదిలేసేయండి. లీడరే లేనప్పుడు ఏ విధంగా అవుతుంది? ఎప్పుడైనా లీడర్ ముందు ఉండాలా, ప్రజలు వెనకలు వస్తూ ఉండాలి. అభిమానులైనా కానీ ఎవరైనా ఉంటే వాళ్ళు వెనకలు వస్తూ ఉండాలి. లీడరే లేనప్పుడు ఎక్కడి నుంచి అన్న వచ్చేది పిలుపు? నువ్వేమో ఇంట్లో కూర్చోవాలా, వీళ్ళేమో ఎండకు గాలి కొట్టుకుపోవాలా? దాని గురించి అవసరం లేదు. ఇది జేసీ అస్మిత్ రెడ్డి ఎమ్మెల్యే చెప్తున్న పరిస్థితి. ఏదైతే తాడిపత్రి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లోనే పాల్గొంటున్నామని చెప్పేసి అస్మిత్ రెడ్డి చెప్తున్నారు. వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి లీడరే లేడు, లీడర్ లేకుండా కార్యక్రమాలు చేపట్టడం. తాడిపత్రి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో చేస్తూనే తాడిపత్రి అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి పేర్కొన్నారు. కెమెరామెన్ అఖిల్తో రవితేజ, మెగా 9 న్యూస్, తాడిపత్రి నుంచి.